హాయ్ అండి. టుడే మినీ వ్లాగ్. టుడే రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసామో ఒకసారి చూసేద్దామా. ఫస్ట్గా అయితే చేపలు అనేవి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకోవడానికి సాల్ట్, ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు మిక్సీ పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కడాయిలో వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక టమాటా ప్యూరీ అనేది అందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని వేగిన వరకు కలుపుకోవాలి. టమాటా ఆనియన్స్ బాగా వేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసాక వేయించుకోవాలి బాగా. వేయించుకున్నాక పసుపు, కారం, ఫిష్ మసాలా వేసుకోవాలి. సాల్ట్, గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా వేగనివ్వాలి. వాటర్ పోసుకోవాలి. అలాగా బాగా బాయిల్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసుకోవాలి. ఆ బాయిల్ అవుతున్న వాటర్లో కళాయిలో చేపలన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక 10 minutes అలా ఉంచాలి. బాగా బాయిల్ ఉడకాలి. బాగా మంచిగా ఉడికిన వరకు అలాగా స్టవ్ ఉంచుకోవాలి. నేనేం చేస్తానంటే కొన్ని ముక్కలన్నీ పులుసు పెట్టాను, ఇంకొన్ని ముక్కలన్నీ వేపాను. చూడండి, కొన్ని ముక్కలన్నీ పక్కన పెట్టేసాను. అది ఇంకా ప్యాన్లో అనేది అవి ఫ్రై చేస్తాను. పీసెస్ అనేవి సేమ్ ప్రాసెస్ అండి. ముందుగా పీసెస్ని మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాను కదా, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుంటాను. కొత్తిమీర వేసుకొని వేయించుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉడుకుతున్నాయో. అలా ఉడికితే మనకి పీస్ అనేది బాగా ఉడుకుతుంది. ఉడికితే మంచిగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది. పీసెస్ అనేది అందులో వేసుకోవాలి. దాంట్లో పెట్టుకొని వేసిన తర్వాత అది తిప్పుకోవాలి. చూడండి ఎలా ఉడుకుతున్నాయి చేపలు. ఈ పక్క ఎలా ఫ్రై అవుతుంది చూడండి. ఎలా చేసి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లాంగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ us. నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. నేను రివర్స్ చేస్తున్నాను. చేపలు తిప్పాను. చూడండి ఎలా వేగుతున్నాయో. చేపలు అనేది
బాగా వేడికి పులుసు బాగా వస్తాయి. పులుసు పెట్టుకున్న చేపల్లో కొత్తిమీర వేసుకోవాలి. దగ్గర అవుతున్నాయి కాబట్టి కొత్తిమీర వేసుకొని 1-2 మినిట్స్ ఉంచాలి గ్యాస్ పైన. చూడండి, వేగిన చేపలో కూడా కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రై చేస్తున్నాం కదా ఫిష్, దానిలో కూడా కొత్తిమీర వేసుకొని 1-2 మినిట్స్ ఉంచాలి. ఉంచాక గ్యాస్ ఆఫ్ చేసి ప్లీజ్ కామెంట్ ఫ్రెండ్స్.